ओम श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजानन महन्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నాం. కామనగా ఈ గోచార ఫలితాల మీదే పూర్తిగా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నిర్ణయించకూడదు. ఏ జాతకునికి కూడా గోచారం మీద పూర్తిగా ఆధారపడి నిర్ణయించకూడదు. వారి యొక్క జన్మరాశిని బట్టి వారి యొక్క జన్మ కుండలిని బట్టి నిర్ణయించాలి. అంటే పుట్టిన తారీఖు, టైము, ప్రదేశాన్ని బట్టి అది 70% వర్తిస్తుంది. ఈ గోచారం అనేది 30% ఉంటుంది. అంచేత ఈ గ్రహస్థితి జన్మ కుండలలో వారికి ఏ దశ జరుగుతుంది అవన్నీ కూడా చూపెట్టుకుని అనుభవజ్ఞులైన జ్యోతిష్కుల చేత చూపించుకుని ఏదైనా స్వయంగా వెళ్ళి కానీ లేదా ఫోన్ ద్వారా కానీ వారిని సంప్రదించి ఏ దశ జరుగుతుంది, ఏ అంతర్దశ జరుగుతుంది అనేది పూర్తిగా నిర్ణయించుకుని ఆ 70% ఈ 30% కలిపి నిర్ణయించుకుని ఫలిత భాగాన్ని నిర్ణయించవలసి ఉంటుంది. అలా ఈ తులారాశి వారికి వచ్చేటప్పటికి 2025లో అయినా ఏ సంవత్సరంలో అయినప్పటికీ కామనగా రాశి భాగం, ఫలిత భాగం, గోచార భాగం నిర్ణయించవలసి వచ్చేటప్పటికీ ఏమవుతుందంటే ఆ సంవత్సరంలో ఏదైనా పెద్ద గ్రహాలు మార్పు చెందాయా అని మనం పరిశీలించుకోవలసి ఉంటుంది. ఆ పరిశీలించుకునేటప్పుడు ఇప్పుడు వరకు తులారాశి వారికైనా ఏ రాశి వారికైనా గురుడు, శని, రాహువు, కేతువు మారుతున్నారు ఈ సంవత్సరంలో. అంటే 4 పెద్ద గ్రహాలు మార్పు చెందుతున్నాయి. వీరి యొక్క మార్పులను బట్టి మన యొక్క ఆర్థిక మార్పులు, మొత్తం పరిస్థితుల మార్పులు అన్నీ కూడా నిర్ణయించుకోవలసి ఉంటుంది. అంచేత ఈ సంవత్సరం రఫ్గా ఏప్రిల్ నెలాఖరు నాటికి ఈ 4 గ్రహాలు కూడా మారుతున్నాయి. అంటే ఈ మార్పు చెంది గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే గురుడు ఇప్పటి వరకు అష్టమంలో ఉన్నాడు. అంటే ఏ గురుబలం లేదు. అంటే గురుడు అంటే కాంతి అండి, లైటు. ఆ లైట్ లేనిదే మనకి వెలుగు కనబడదు, చీకటిగా ఉంటుంది. అంచేది ఇప్పటి వరకు కూడా ఒక మాటలో చెప్పాలంటే 2025 మే 1 తారీఖు వరకు కూడా గురుబలం లేదు. ఈ గురుడు 8వ ఇంట్లోంటి భాగ్యగురుడు అవుతాడు. అప్పుడు గురుబలం వస్తుంది. అంటే లైటింగ్ అప్పుడు వస్తుంది. ఇప్పటి వరకు వారి బుద్ధి వికసించదు అని చెప్పాలి. మంచి నిర్ణయాలు తీసుకోలేరు. అంచేత వీరికి 2025 నుంచి మంచి మార్పు, గురుబలం ఉంటుంది. ఇంకా రాహు మంచివాడేండి. ఇప్పటి వరకు రాహు మంచివాడే. 6వ ఇంట్లో ఉన్నాడు. వాడు కొంత ఉపకారమే చేశాడు అనాలి. 6వ ఇంట్లో ఉన్న రాహు మంచివాడే. ఈ ఏప్రిల్ నెలలో ఆఖరి నాటికి ఈ రాహు కూడా మారి పంచమంలోకి వెళ్తాడు. ఈయన సబ్నార్మల్ అవుతాడు. అంత మంచి ఉండదు, అంత చెడ్డ ఉండదు. అంటే ఒక రకంగా గురుబలం ఉంటుంది కనుక పర్వాలేదు, అది డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకా శని రఫ్గా మే తారీఖు నాటికి శని కూడా మార్పు చెంది పంచమంలో ఉన్న శని 6వ ఇంట్లోకి మారుతున్నాడు. అంటే 5వ ఇంట్లో ఉన్న శని పంచమంలో ఉన్న శని పంచన ఉంచడు అని. అంటే ఒక ఇంట్లో స్థిరంగా, ఒక చోట స్థిరంగా ఉండనివ్వడు. అంటే తిప్పుతూ ఉంటాడు అనమాట. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. ఒక పంచ అంటే ఇల్లు ఒక ఇంట్లో ఉంచకుండా ఆ స్థాన చలనాలు అవి కలగజేస్తూ ఉంటాడు. వీడి బుద్ధి కూడా అలాగా వికసింపబడకుండా చేస్తూ ఉంటాడు. అంచేత 6వ ఇంట్లోకి వెళ్ళిన శని, మేలో వచ్చినటువంటి శని మంచివాడవుతాడు. అంటే ఇక్కడికి వచ్చేటికి ఈ తులారాశి వారికి గురుడు మంచివాడవుతాడు, శని మంచివాడవుతాడు. అనేక ఇబ్బందుల్ని గత 2 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందుల్ని మే తర్వాత తగ్గుతాయని చెప్పచ్చు. ఇంకా కేతువు కూడా మారుతున్నాడు కనుక ఈ కేతు 12వ ఇంట్లోంచి వ్యయకేతు నుంచి లాభస్థానంలోకి వెళ్తాడు. అంటే ఖర్చులు ఎక్కువ పెట్టే చోటు నుంచి మనకి ఆదాయం పెరిగే చోటకి మారుతున్నాడు కేతువు. అంచేత ఈ కేతువు కూడా లాభస్థానంలోకి వెళ్తున్నాడు కనుక వీరికి 3 గ్రహాలు మారి 4 గ్రహాల్లో తులారాశి వారికి 3 గ్రహాలు మంచిగా అవుతాయి కనుక ఒక మాటలో చెప్పాలంటే ఇంతవరకు ఉన్నటువంటి బాధలన్నీ తొలగి పట్టిందల్లా బంగారం అవటానికి అవకాశం ఉంటుంది. కానీ పట్టిందల్లా బంగారం అవుతుందని కదా అని మనం
అహంభావానికి పోయి అహం బ్రహ్మాస్మి, నాకు ఇంక తిరిగిలేదు, నేనే రారాజుని అన్నట్టు కాకుండా వీరు దైవారాధన చేసుకున్నట్టయితే దైవం కూడా దైవానుగ్రహం కూడా పొందినట్టయితే వీరు ఆటోమేటిక్గా గతం నుంచి బాధలు తొలగి ఇప్పుడు మంచి అభివృద్ధిలోకి చెందడానికి అవకాశం ఉంటుందండి. అంచేత వీరికి కామన్గా ఈ తులారాశి వారికి చెప్పాను కదా, ముందు గత రాశుల్లో కూడా చెప్పాను ఏమనంటే ఈ సంవత్సరం రాశి ఫలితాలు డిసైడ్ చేసి వచ్చేప్పటికి ఇది సంవత్సరాది నుంచి సంవత్సరాది వరకు, ఉగాది నుంచి ఉగాది వరకు డిసైడ్ చేయాలి. ఇప్పుడు చేయడానికి లేదు. కానీ మనం ఈ జనవరి నుంచి డిసైడ్ చేయవలసి వచ్చినప్పటికి న్యూమరాలజీ ప్రకారమే డిసైడ్ చేయవలసి ఉంటుంది. అంటే సంఖ్యాశాస్త్ర ఆధారంగా మాత్రమే డిసైడ్ చేయవలసి ఉంటుంది. ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు, ఎంతమంది పొగుడుతారు, ఎంతమంది తిగడతారు అనేది, మనకు ఆదాయం ఎంత వస్తుంది, వ్యయం ఎంత వస్తుంది అనేది డిసైడ్ చేయవలసి ఉంటే ఉగాది నుంచి మాత్రమే డిసైడ్ చేయాలి. కానీ ఇప్పుడు కాదు. ఇది చేయవలసి ఉంటే న్యూమరాలజీ ప్రకారం, సంఖ్యాశాస్త్రం ప్రకారంగా చేస్తున్నాం కనుక ఈ సంఖ్య వారికి, తులారాశి వారికి కామన్గా ఏంటంటే 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖుతో కూడిన శుక్రవారం మంచి అదృష్టమైన రోజు. 6, 15, 24తో కూడిన శుక్రవారం చూసుకుని మనకి ఏదైనా మంచి పనులు చేసుకోవాల్సి ఉంటే, ఒక అప్లికేషనో ఏదైనా మంచి పని చేయవలసి ఉంటే, ఏదైనా ప్రారంభించవలసి ఉంటే వాళ్ళ ప్రారంభించుకుంటే మంచి జరుగుతుంది, కార్యం సఫలీకృతం అవుతుంది. ఇంకా ఈ కామన్గా ఏంటంటే 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు కూడిన గురువారం వీరికి వ్యతిరేకం అని చెప్పాలి. ఏదైనా అర్జెంట్ పని చేయవలసిన పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. 3, 12, 21 తేదీలతో కూడిన గురువారం మంచిది. అంటే ఏప్రిల్ అంటే ఇంకా 4 నెలలు ఉంది. దినదినగణం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా వీరికి ఉన్న బాధలు ఇన్ని అంటే కాదు, చాలా బాధలు ఉన్నాయి. ఈ తులారాశి వారిని చాలా ఇబ్బంది పడుతున్నాయి కనుక ఈ తులారాశి వారు ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు వచ్చేటువంటి గురువారాలన్నీ కూడా శనగలు నానబోసి కామనగా ఆవుకి పెట్టినట్టేది. ఆవులో అన్ని దేవతలు ఉంటాయి కనుక ఆవుకు పెట్టడం కానీ, ఆవు అవైలబిలిటీ లేని వారు ఏదైనా ఊళ్ళో ప్రసాదంగా నివేదన చేయించి పంచిపెట్టేసుకున్న వీరి యొక్క బాధలు తగ్గుతాయి. అంచేత దైవారాధన, గోసేవ చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు ఉపశమనం కలుగుతుంది. అంచేత ఈ ఫలిత భాగాన్ని జాగ్రత్తగా ఏదైనా మంచి రోజులు వస్తున్నాయనే ధైర్యంతో తులారాశి వారు ముందుకు వెళ్ళినట్టయితే మేరించి పట్టిందల్లా బంగారం అవుతుంది. అంచేత ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకో. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సదకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే.